హాయ్ ఇవాళ మనం యూజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్ రియల్ వరల్డ్ అంటే రియల్ వరల్డ్లో ఎస్క్యూఎల్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మేనేజింగ్ డేటాబేసెస్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది క్రియేట్ చేయడానికి, మోడిఫై చేయడానికి అండ్ డేటాబేసెస్ని మేనేజ్ చేయడానికి. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా టేబుల్ తీసుకున్నామంటే ఆ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం అండ్ అన్వాంటెడ్ డేటాని డిలీట్ చేయడం అనే దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా రిట్రీవల్ అంటే క్వెరీ మనం తీసుకున్న లార్జ్ డేటా సెట్స్ని యూజ్ చేసుకుంటూ స్పెసిఫిక్ డేటాని తీసుకోవడం అనమాట. అంటే ఒక లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని ఎంతమంది ఈ మంత్లో పర్చేస్ చేశారు అనే కస్టమర్స్ యొక్క లిస్టు తీసుకోవాలి. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ అంటే మనం తీసుకునే వెబ్సైట్లో యూజర్ డేటాను స్టోర్ చేయడానికి, ఫెచ్ చేయడం అంటే ఏంటంటే డేటాని తీసుకోవడం. ఎలాంటి డేటా? ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సిస్టమ్స్, ప్రోడక్ట్ సెర్చ్, ఆర్డర్ హిస్టరీ ఇలాంటివన్నీ తీసుకోవడం. నెక్స్ట్ మొబైల్ యాప్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఏంటంటే యాప్స్లో యూజర్ ప్రొఫైల్, మెసేజెస్, ట్రాన్సాక్షన్స్ లాంటివి ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ ఏంటంటే డేటా అనలిస్ట్ అనే వాళ్ళు డేటాను అనలైజ్ చేయడానికి, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇది ఎక్కువ ఏంటంటే బిజినెస్లో యూజ్ చేస్తాము. డేటా రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది అంటే ఏంటంటే ఇంపార్టెన్స్ ఫర్ బిజినెస్, ఏదైనా బిజినెస్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసి అవి బాగా అండర్స్టాండ్ అయ్యేలా అండ్ విజువలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ అంటే ఇది ట్రాన్సాక్షన్ హ్యాండిల్ చేయడానికి, కస్టమర్ యొక్క అకౌంట్స్ని హ్యాండిల్ చేయడానికి, ఏటీఎం రికార్డ్స్ని హ్యాండిల్ చేయడానికి, ఫ్రాడ్ డిటెక్షన్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే బ్యాంకింగ్, ఫినాన్స్ అనేది ఏంటంటే ఫీల్డ్లో మన డేటాను సేఫ్గా ఉంచడం కోసం ఈ ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏంటంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి, లేదా ఎంతమంది అపాయింట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్, నెక్స్ట్ జాయిన్ అయిన పేషెంట్స్ వాళ్ళ యొక్క బిల్స్, మెడికల్ బిల్స్ అవన్నీ స్టోర్ చేయడానికి కూడా ఎస్క్యూఎల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ప్రోడక్ట్స్ని ఇన్వెంట్ చేసే వాళ్ళ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేయడానికి, నెక్స్ట్ ఆర్డర్స్ మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టామంటే ఆర్డర్స్ని సేవ్ చేసుకోవడానికి, నెక్స్ట్ వాటి యొక్క రివ్యూస్ని సేవ్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంటే ఏంటంటే స్కూల్స్లో, యూనివర్సిటీస్లో ఏంటంటే స్టూడెంట్స్ యొక్క డేటా, వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ మార్క్స్, వాళ్ళు ఏ కోర్స్ చదువుతున్నారు ఏంటి అనేవి ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి స్టోర్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కూడా మనకి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు యూజెస్ అన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్ రియల్ వరల్డ్లో ఎస్క్యూఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ డేటాబేసెస్. అంటే ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రతి ఒక్క డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతూ మనకి ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవుతుంది. ఎస్క్యూఎల్లో డేటాబేసెస్ ఎలాంటి డేటాబేసెస్ అంటే MySQL, SQL సర్వర్, ఒరాకిల్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి ఎస్క్యూఎల్ యొక్క డేటాబేసెస్. ఇదేంటంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి కంపెనీలో ఎస్క్యూఎల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అందరూ వాడుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈజీ టు లెర్న్ అండ్ యూస్. ఈజీ టు లెర్న్ అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింటాక్స్ కూడా మనకి ఎస్క్యూఎల్ సింటాక్స్ అనేది కూడా బిగినర్ అయినా సరే ఆ బిగినర్కి కూడా ఈజీగా, క్విక్గా అండర్స్టాండ్ అయ్యేలాగా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా ఈజ్ ఎవ్రీవేర్ అంటే ప్రతి యాప్లోని, ప్రతి వెబ్సైట్లోని మన లేదా బిజినెస్ డేటా అంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ XYZ కంపెనీ తీసుకున్నాం. ఆ XYZ కంపెనీ యొక్క అడ్రస్ ఏంటి, ఎంప్లాయీస్ ఎంతమంది, దాని యొక్క గ్రాస్ శాలరీస్ ఎంత, అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఎస్క్యూఎల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్రూషియల్ ఫర్ డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది మనకి బిజినెస్ యొక్క డేటా సైంటిస్టే కాదు, బిజినెస్ అనాలిసిస్నే కాదు, ఇవన్నీ ఏంటంటే ఈ బిజినెస్ సంబంధించిన డేటా అనాలిసిస్ ఏంటంటే పెద్ద డేటాస్ని లార్జ్ డేటా సెట్స్ని అనలైజ్ చేయడానికి, ఏదైనా రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, సంథింగ్ ఏదో పైప్ ఇండస్ట్రీస్ అలాంటివి ఉన్నాయంటే బ్యాంకింగ్,
వాళ్ళకి శాలరీ వేసి బ్యాంక్స్, హెల్త్ కేర్ గురించి కార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి వాళ్ళ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే ఇందాక మనం యూజెస్లో చెప్పుకున్నట్టు స్టూడెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హ్యాండ్లింగ్ ట్రాన్సాక్షన్స్, మనీ ఒక పర్సన్ టు ఒక పర్సన్కి మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు లేదా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేవి మనకి కంప్లీట్గా ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేట్స్ విత్ అదర్ టూల్స్. ఎస్క్యూఎల్ అనేది తను సెల్ఫ్ కాకుండా వేరే టూల్స్తో కూడా కమ్యూనికేట్ అయ్యి వర్క్ చేస్తుంది. అంటే అవి ఎలాంటి టూల్స్ అంటే పవర్ బిఐ, ట్యాబ్లూ, ఎక్సెల్, పైథాన్ అండ్ ఆర్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనకి ఎస్క్యూఎల్ అనేది, ఈ టూల్స్ని యూజ్ చేసుకుని ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్స్ డెసిషన్ మేకింగ్. బిజినెస్ అనేది మన ఎస్క్యూఎల్ అనేది పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ట్రాక్ చేసుకోవడానికి, కస్టమర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లేదా వాళ్ళు సెండ్ చేసేవి సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ మన పెర్ఫార్మెన్స్ అనేది ట్రాకింగ్ ప్రాసెస్ అన్నమాట. ట్రాక్ చేయడం ఏది ఎలా జరుగుతుంది, కరెక్ట్ వేలో జరుగుతుందా లేదా అన్న సిచ్యువేషన్లో కూడా మనకి ఎస్క్యూఎల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ సెక్యూరిటీ. ఎస్క్యూఎల్ అనేది అది ఒక సెక్యూర్ లాంగ్వేజ్. ఇది ఇంక్లూడ్స్ పర్మిషన్స్. అంటే ఇప్పుడు ఏదైనా మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది కదా, అలాగే మన యూజర్ కంట్రోల్స్, మన పర్మిషన్ ఇస్తేనే మనకి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి సెక్యూర్ లాంగ్వేజ్. నెక్స్ట్ కెరీర్ గ్రోత్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి కెరీర్ గ్రోత్ అంటే ఫర్దర్గా ఇప్పుడు ఎస్క్యూఎల్ అనేది ఇంప్రూవ్ అయ్యి న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేసుకుంటూ ప్రజెంట్ జనరేషన్లో కూడా ఎస్క్యూఎల్ అనేది బాగా వర్క్ అవుతుంది. మెయిన్లీ ఎస్క్యూఎల్ ఏంటంటే ఎలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే డేటా అనలిస్ట్స్కి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి, సాఫ్ట్వేర్ డెవలపర్స్కి, బిజినెస్ అనలిస్ట్ అనేది మనకి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఎస్క్యూఎల్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఇవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మేము రెస్పాండ్ అవుతాం.